Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is law of dominance and law of segregation. Mendel conduct చేసిన monohybrid cross నుంచి తను జనరలైజ్ చేసిన రెండు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు వాటి కోసం డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది లా ఆఫ్ డామినెన్స్, ఇంకొకటి లా ఆఫ్ సెగ్రిగేషన్. సో ఇది మోనోహైబ్రిడ్ క్రాస్. ఇది మనం చాలాసార్లు చూసినప్పటికీ మనమే చాలా క్లాసుల్లో చెప్పుకున్నాం. అయినా ఇది ఎందుకు రాశానంటే మెండల్ తను ఇచ్చిన జనరలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సెట్ ఆఫ్ జనరలైజేషన్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ వచ్చిన తర్వాత దీని రిజల్ట్ని బేస్ చేసుకుని అతను ఇవ్వడం జరిగింది. వాటిని మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని లేదా మెండల్స్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఫస్ట్ సెట్ ఆఫ్ జనరలైజేషన్స్లో ఫస్ట్ సెకండ్ రెండు లాస్ ఉన్నాయి. ఫస్ట్ లాని లా ఆఫ్ డామినెన్స్ అంటాం, సెకండ్ది వచ్చేసి లా ఆఫ్ సెగ్రిగేషన్. ఫస్ట్ లా ఆఫ్ డామినెన్స్ చూద్దాం. దాని యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి, దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి. ఈ లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుందంటే F1 జనరేషన్లో అన్ని టాలే వచ్చాయి, అంటే ఏదో ఒక పేరెంట్ క్యారెక్టర్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ F2లో రెండు క్యారెక్టర్స్ కూడా ఎక్స్ప్రెస్ అయ్యాయి 3:1 రేషియోలో. అంటే పేరెంటల్ క్యారెక్టర్స్ ఇక్కడ F1 జనరేషన్లో కూడా డ్వార్ఫ్ క్యారెక్టర్ ఉంది కానీ ఎక్స్ప్రెస్ అవ్వలేదు, టాల్ క్యారెక్టరే ఎక్స్ప్రెస్ అయింది. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ పాయింట్తో ఫస్ట్ లా ఆఫ్ డామినెన్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే క్యారెక్టర్స్ ఆర్ ఇన్హెరిటెడ్ బై డిస్క్రీట్ యూనిట్స్ కాల్డ్ ఫ్యాక్టర్స్. ఏదో ఒక విషయం పేరెంట్ జనరేషన్ నుంచి F1కి, F1 నుంచి F2కి, F3, F4 కూడా కండక్ట్ చేశాడు మెండల్. అది కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోనే వీలైతే. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ కూడా F3 అండ్ F4 కోసం అడగడం జరిగింది. ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్లో డిస్కస్ చేద్దాం. అయితే ఏదో ఒక సంథింగ్ ఒకటి పేరెంటల్ క్యారెక్టర్ని నెక్స్ట్ జనరేషన్కి ట్రావెల్ చేస్తోంది, ఆ నెక్స్ట్ జనరేషన్కి ట్రావెల్ చేస్తోంది. వాటిని ఫ్యాక్టర్స్ అన్నాడు, వాటిని డిస్క్రీట్ యూనిట్స్ అన్నాడు. ఇక్కడ డిస్క్రీట్ అంటే ఏంటంటే ఇండివిడ్యువల్, డిస్టింక్ట్, చాలా యునిక్, సెపరేట్, వాటిని డిస్క్రీట్ యూనిట్స్ అంటారు. ఓకే, వాటిని ఏమన్నాడంటే ఫ్యాక్టర్ అన్నాడు. ఇప్పుడు మనం జీన్ అంటున్నాం ఈ ఫ్యాక్టర్ని, కానీ మెండల్కి దాన్ని జీన్ అంటారని తెలియదు. ఓకే, అప్పుడు అతను యూస్ చేసిన వర్డ్ ఫ్యాక్టర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఫ్యాక్టర్స్ అంటున్నాం, ఫ్యాక్టర్స్ అని మెండల్ అన్నాడు, మనం దీన్ని ఇప్పుడు జీన్ అంటున్నాం. సో జీన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఫ్యాక్టర్స్. తర్వాత ఏమన్నాడంటే ఈ ఫ్యాక్టర్స్ అనేవి పేర్డ్గా ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ పెయిర్స్, రెండుగా ఉంటాయి. ఓకే, తర్వాత ఏం చెప్పాడు, ఎందుకంటే రెండుగా ఉన్నాయి అనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ టాల్ వచ్చి ఇక్కడ కూడా అన్ని టాలే వస్తే రెండు ఉంటాయి అనుకుని ఉండేవాడు కాదు. ఓకే, కానీ ఎప్పుడైతే F2లో డ్వార్ఫ్ వచ్చిందో తను ఏమనుకున్నాడంటే ఈ డ్వార్ఫ్ అనే నేచర్ F1లో కూడా ఉంది కానీ ఎక్స్ప్రెస్ అవ్వకుండా ఉంది, అది దాని యొక్క పేరెంట్ నుంచి వచ్చింది. సో ఎప్పుడు కూడా ఇవి పేర్డ్గా ఉంటాయి. పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ కోసం మెండల్కి తెలియదు, ఎందుకంటే మెండల్ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. అయితే ఒకటి లేదా రెండు, అదే మ్యాక్సిమం నెంబర్ తనకు తెలిసినంత వరకు. సో తను ఏమన్నాడంటే ఫ్యాక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ పెయిర్స్. ఓకే, ఇంకా ఏం చెప్పాడు, F1 జనరేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇన్ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, లా ఆఫ్ డామినెన్స్కి జస్టిఫై చేసే పాయింట్ అని చెప్పొచ్చు. లా ఆఫ్ డామినెన్స్ని జస్టిఫై చేసే పాయింట్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే అది ఇన్ ఏ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓన్లీ వన్ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెసెస్, that character which expresses out, that is dominant, and another one unexpressed character, another one trait, another one factor is recessive. This is law of dominance. In a dissimilar pair of characters one only expresses on the other. ఆన్ ద అదర్ అంటే అదర్ అనేది రెసెసివ్, ఏదైతే ఎక్స్ప్రెస్ అవ్వట్లేదో అది రెసెసివ్, ఏదైతే బయటకి ఎక్స్ప్రెస్ అయిందో అది డామినెంట్. సో ఇన్ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ దగ్గర బ్రాకెట్లో మీరు క్యాపిటల్ టీ స్మాల్ టీని రాసుకోవచ్చు. ఇన్ డిస్సిమిలర్ పేర్ ఆఫ్ క్యారెక్టర్స్ వన్ ఓన్లీ, ఏది ఎక్స్ప్రెస్ అవుతుంది, డామినెంట్ అంటే క్యాపిటల్ టీ ఓన్లీ ఎక్స్ప్రెసెస్. ఆన్ ద అదర్, ఆన్ ద అదర్ అనేది స్మాల్ టీ, అది రెసెసివ్ అనమాట. ఇక్కడతో ఇది అయిపోలేదు, ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జామినేషన్ క్వశ్చనే.
అదేంటంటే ఈ లా ఆఫ్ డామినెన్స్ అనేది ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే F2 జనరేషన్లో 3:1 రేషియోని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది క్వశ్చన్. లా ఆఫ్ డామినెన్స్ ఎక్స్ప్లెయిన్స్ 3:1 రేషియో ఇన్ ద F2 జనరేషన్. ఈ 3:1 రేషియో ఎందుకు వచ్చిందంటే ఆ పీ సీడ్ లేదా పీ టాల్నెస్ అనేది లేదా డ్వార్ఫ్నెస్ అనేది లా ఆఫ్ డామినెన్స్ని ఫాలో అవ్వడం వల్ల మనకి 3:1 రేషియో వచ్చింది. ఒకవేళ ఇది లా ఆఫ్ డామినెన్స్ ఫాలో అవ్వలేదు అనుకుందాం, అన్ని టాలే వచ్చి ఉండొచ్చు. ఓకే, ఆల్ ఫోర్ ఆర్ టాల్ ఓన్లీ ఉండొచ్చు. అప్పుడు మనకి రేషియో అనేది వచ్చి ఉండేది కాదు. కానీ 3 టాలు 1 డ్వార్ఫ్ అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే లా ఆఫ్ డామినెన్స్ ఇక్కడ వర్క్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఒకవేళ లా ఆఫ్ డామినెన్స్ వర్క్ అవ్వలేదు అనుకోండి, మనం ఇంకా డిస్కస్ చేసుకోలేదు ఇన్కంప్లీట్ డామినెన్స్, కానీ మీకు తెలిసే ఉంటుంది ఇన్కంప్లీట్ డామినెన్స్లో 1:2:1 అదే ఫినోటైపిక్ రేషియో, అదే జీనోటైపిక్ రేషియో. ఎందుకంటే లా ఆఫ్ డామినెన్స్ అనేది ఇన్కంప్లీట్ డామినెన్స్లో వర్క్ అవ్వదు కాబట్టి. సో ఈ లా ఆఫ్ డామినెన్స్ మీకు ఐడియా వచ్చే ఉందనుకుంటున్నాను. ఒక్కసారి లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటి, మెయిన్ పాయింట్స్ ఏంటి అన్నది చూద్దాం. క్యారెక్టర్ అనేది అన్ని కంట్రోల్ చేస్తూ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి క్యారీ చేసేదాన్ని ఫ్యాక్టర్స్ అంటారు. ఫ్యాక్టర్స్ అనేవి పెయిర్డ్గా ఉంటాయి. ఈ పెయిర్గా ఉంటే రెండు ఒకటే ఉంటే హోమోజైగస్ అంటాం, అదే ఎక్స్ప్రెస్ అవుతుంది. క్యాపిటల్ టీ టాల్ అయ్యింది, స్మాల్ టీ డ్వార్ఫ్ అయ్యింది, ఇక్కడ పెద్దగా ప్రాబ్లం లేదు. ఓకే, కానీ డిస్సిమిలర్ పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్లో అంటే ఇన్ ద కేస్ ఆఫ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ అనే కండిషన్లో ఇన్ ఎ డిస్సిమిలర్ పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓన్లీ వన్ ఈజ్ ఎక్స్ప్రెసెస్ ఆన్ ద అదర్. ఓకే, ఎక్స్ప్రెస్ అయిన దాన్ని డామినెంట్ అని, ఎక్స్ప్రెస్ అవ్వని దాన్ని రెసెసివ్ అని అంటాం. అండ్ ఈ మొత్తం లా ఆఫ్ డామినెన్స్ అనేది మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లా ఎక్స్ప్లెయిన్స్ ఫ్రమ్ ద మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పచ్చు మీరు. ఓకే, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషను ఈ రెండు కూడా మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు. డైహైబ్రిడ్ క్రాస్లో కూడా ఇది వర్క్ అవుతుంది, కానీ ఇతను ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన మాత్రం మోనోహైబ్రిడ్ క్రాస్ నుంచే. అది ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్ ఎక్స్ప్లెయిన్స్ 3:1 రేషియో ఇన్ ద F2 జనరేషన్. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది లా ఆఫ్ డామినెన్స్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది దాని యొక్క థియరీ. నెక్స్ట్ ఇక్కడే ఇది ఇలా ఉండగానే లా ఆఫ్ సెగ్రిగేషన్ రాసుకుందాం. ఇది నేను ఎరైజ్ చేస్తాను. లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏం చెప్తుందంటే సెగ్రిగేషన్ పేరులోనే ఉంది సెపరేషన్. సో ఇది సెపరేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది దేని నుంచి డెరైవ్ చేశాడంటే గ్యామెట్ ఫామ్ అవుతున్న టైంలో ఇది హెట్రోజైగస్ అయినప్పటికీ, F1 ప్లాంట్ అనేది హెట్రోజైగస్ అయినప్పటికీ, దీంట్లో టాల్ డ్వార్ఫ్ 2 క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ గ్యామెట్స్ ఫార్మ్ అవుతున్న టైంలో ఈ 2 అల్లేల్స్ ఏమాత్రం బ్లెండింగ్ అవ్వకుండా సెపరేట్గా 2 సెపరేట్ గ్యామెట్స్లోకి ఎంటర్ అవుతున్నాయి. అది చెప్పేది లా ఆఫ్ సెగ్రిగేషన్ అనమాట. సో లా ఆఫ్ సెగ్రిగేషన్ మనం ఏమని డిఫైన్ చేయొచ్చు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ గ్యామెట్ ఫార్మేషన్ ఆర్ వీటిని మనం అల్లేల్స్ అన్నాం కదా, ఇన్ ఎ డిస్సిమిలర్ పెయిర్ ఆఫ్ క్యారెక్టర్స్ లేదా ఈ అల్లేలో మార్క్స్ ఏవైతే ఉన్నాయో గ్యామెట్ ఫార్మేషన్ టైంలో అవి సెపరేట్ అవుతున్నాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని ఇంక్లూడ్ చేస్తూ దీని యొక్క డెఫినేషన్ మనం బిల్డ్ చేయాలి. అది ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది చూద్దాం ఒక్కసారి. Alleles get separated during the gamete formation. Alleles get separated during the gamete formation or during the meiosis or the cell division, and they separately enter into 2 separate gametes without any blending. ఇది దీని యొక్క డెఫినేషన్గా మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. బ్లెండింగ్ అంటే మిక్సింగ్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఏం రాసాం మనం, వితౌట్ ఎనీ బ్లెండింగ్. ఇది ఎలాంటి బ్లెండింగ్కి గురి కాకుండా స్మాల్ టీ ఇక్కడ ఉంది, డ్వార్ఫ్ 3 feet హైట్, ఇది పేరెంట్. ఓకే, ఇది ఇందులోకి వచ్చేసింది అంటే సెపరేట్ అయ్యింది. కోర్స్ ఇక్కడ హోమోజైగస్ కాబట్టి ఒకే టైప్ ఆఫ్ గ్యామెట్ రాసాం. ఆ గ్యామెట్ ఈ గ్యామెట్తో ఫ్యూజ్ అయ్యి ఇక్కడ టాల్ అనేది ప్రొడ్యూస్ చేసింది. ఈ మొక్క పెరిగింది, 6 అడుగులు ఎదిగింది. ఓకే, ఇది ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత సెల్ఫ్ పాలినేషన్ కావచ్చు లేదా విత్ ద రెసెసివ్ పేరెంట్ కావచ్చు, ఏదో ఒకటి మొత్తం మీద ఇది గ్యామెట్స్ ఫార్మ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ టాల్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ ఒక గ్యామెట్లోకి, ఈ డ్వార్ఫ్ని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ ఇంకొక గ్యామెట్లోకి చాలా ప్యూర్గా సెపరేట్ అవుతున్నాయి. ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇది ఎలాంటి మిక్సింగ్కి లోన్ అవ్వడం లేదు. మిక్సింగ్కి లోన్ అయితే ఏమవుతుంది, 3 feet కాస్త
టాల్తో సావాసం చేయడం వల్ల 4 ఫీట్గా మారి ఉండొచ్చు, లేదా దాని యొక్క పవర్ని కోల్పోయి 2 ఫీట్ హైట్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ దాని యొక్క పవర్ని కోల్పోలేదు, ఎక్స్ట్రా పవర్ని గెయిన్ చేయలేదు, అది చాలా ప్యూర్గా ఉంది. ఓకే, సో ఈ ప్యూరిటీని మెయింటైన్ చేస్తూ గ్యామెట్లోకి వెళ్ళింది. ఇది ఒకవేళ ఈ స్మాల్ టీతో కానీ ఫ్యూజ్ అయితే అది ప్యూర్గా 3 ఫీట్ హైటే పేరెంటల్ క్యారెక్టర్నే ఇచ్చేసింది. అంటే ఇక్కడ ఏమైనట్టు అల్లేల్స్ అనేవి సెపరేట్ అవుతున్నాయి. గ్యామెట్ ఫార్మేషన్ అవుతున్న టైంలో, సెల్ డివిజన్ టైంలో, మియోసిస్ టైంలో ఇవి డివైడ్ అవుతున్నాయి. కానీ డివైడింగ్లో ఎలాంటి బ్లెండింగ్ అవ్వడం లేదు. ఎలాంటి బ్లెండింగ్ గురి కాకుండా, ఎలాంటి మిక్సింగ్కి గురి కాకుండా ఇవి ప్యూర్గా డివైడ్ అయ్యి 2 సెపరేట్ గ్యామెట్స్లోకి ఎంటర్ అయ్యి అవి రెండు మళ్ళీ F2 జనరేషన్లోనూ, F3 జనరేషన్లోనూ, F4 జనరేషన్లో కూడా డ్వార్ఫ్ ప్లాంట్ 3 ఫీట్ హైటే ఉండేలాగా ఇది ట్రావెల్ అవుతోంది. అంటే ఇది ఏ ఒక్క జనరేషన్లోనూ బ్లెండింగ్కి గురి కావడం లేదు. దీన్నే లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అని చెప్పేసి చెప్తారు. సో ఈ సెకండ్ లాకి ఇంకొక పేరు ఉంది, అదే లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్. ఫస్ట్ లా అంటే లా ఆఫ్ డామినెన్స్, సెకండ్ లా అంటే లా ఆఫ్ సెగ్రిగేషన్, అందరికీ తెలిసిన విషయమే. కానీ లా ఆఫ్ సెగ్రిగేషన్ని ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అని అంటారని మీరు అందరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి, ఎందుకంటే ఆప్షన్స్లో ఇది ఇచ్చే అవకాశం ఉంది. అండ్ అంతేకాదు, విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్యూరిటీ ఆఫ్ ద గ్యామెట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లా ఎక్స్ప్లెయిన్స్ ద ప్యూరిటీ ఆఫ్ ద గ్యామెట్స్. మెండల్స్ ఫస్ట్ లా, మెండల్స్ సెకండ్ లా, మెండల్స్ థర్డ్ లా ఇలా అడిగి ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు మెండల్స్ సెకండ్ లా ఎక్స్ప్లెయిన్స్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అని మీరు చెప్పచ్చు. అంతేకాదు, ఇది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, అమాంగ్ 3 లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద మెండల్ ఇచ్చిన మొత్తం 3 లాస్, 2 సెట్స్లో 3 లాస్ ఇచ్చాడు. ఈ 3 లాస్లోనూ మెయిన్గా సెకండ్ లా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ లా. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ లా ఏది అని అడుగుతారు క్వశ్చన్లో. యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ లా ఏంటంటే లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్, లేదా దీన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే లా ఆఫ్ డామినెన్స్ అది డిస్ప్రూవ్ అయిపోయింది. మెండల్ ఇచ్చిన ఫస్ట్ లా ఆఫ్ డామినెన్స్ అనేది డిస్ప్రూవ్ అయ్యింది. ఇన్కంప్లీట్ డామినెన్స్ దాన్ని డిస్ప్రూవ్ చేసింది, కోడామినెన్స్ దాన్ని డిస్ప్రూవ్ చేసింది. ఓకే, అలానే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసోర్ట్మెంట్ అని 3వ లా ఉంది. నేను డైహైబ్రిడ్ క్రాస్ చెప్పిన తర్వాత చెప్తాను దాన్ని. అది కూడా డిస్ప్రూవ్ అయిపోయింది. మార్గాన్ కండక్ట్ చేసిన లింకేజ్ అనే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెండల్ యొక్క థర్డ్ లాని డిస్ప్రూవ్ చేశాయి. అలానే పోస్ట్ మెండియలియన్ లాస్ ఏవైతే ఉన్నాయో ఇన్కంప్లీట్, కోడామినెన్స్ అనేవి లా ఆఫ్ డామినెన్స్ని డిస్ప్రూవ్ చేశాయి. కానీ ఎన్ని లాస్ వచ్చినప్పటికీ, ఎన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కనుగొంటున్నప్పటికీ, కొత్త రకాల రీసెర్చ్లు జరుగుతున్నప్పటికీ ఎప్పటికీ కూడా మెండల్ ఇచ్చిన 3 లాస్లో ఏదేని ఒకటి ఎలాంటి డిస్ప్రూవ్మెంట్, ఎలాంటి నిందలు ఎదుర్కోకుండా నిలబడింది ఉంది అంటే కనుక అది సెకండ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్. అది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ లా. ప్రతి స్టెప్లోనూ అది వర్కౌట్ అవుతోంది. నాట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్, ఇన్ యానిమల్స్లో కూడా లా ఆఫ్ సెగ్రిగేషన్ అనేది వర్కౌట్ అవుతోంది. ఓకే, సో ఇది మెండల్ లా ఆఫ్ డామినెన్స్ అండ్ మెండల్ లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇప్పుడు మనం మెండల్ కండక్ట్ చేసిన ఈ F3 జనరేషను, F4 జనరేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, దాని నుంచి బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్స్ని కూడా మీకు నేను ఇక్కడ ప్రజెంట్ చేయడం చేస్తాను. ఓకే, సో ఇది మనందరికీ తెలిసింది, టెక్స్ట్ బుక్లో ఉన్నది. అప్ టు F2 జనరేషన్ మీకు తెలుసు. F2 జనరేషన్ 1:2:1, F2 జనరేషనే 3:1 ఫీనోటైపిక్ రేషియో, 1:2:1 జీనోటైపిక్ రేషియో మీకు తెలిసింది. మరి F3 ఎలా కనుగొనాలి, F4 ఎలా కనుగొనాలి? F3 ఎలా కనుగొనాలంటే, F2ని సెల్ఫింగ్ చేస్తే అది F3, F3ని సెల్ఫింగ్ చేస్తే అది F2, F4. ఓకే, సో F1ని సెల్ఫింగ్ చేసాం, F2 వచ్చింది. మనకి F3 కావాలంటే ఏం చేయాలి? F2ని సెల్ఫింగ్ చేయాలి. F4 కావాలంటే F3ని సెల్ఫింగ్ చేయాలి. F5 కావాలంటే F4ని, F6 కావాలంటే F5ని మనం సెల్ఫింగ్ చేస్తూ వెళ్తే నెక్స్ట్ జనరేషన్స్ వస్తూ ఉంటాయి. మెండల్ F2 దగ్గర ఆపేయలేదు. F3ని, F4ని, కొన్నింటికి F5, F6ని కూడా కనుగొనడం జరిగింది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయనే దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ 3 రకాల ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి కదా, 4 ప్లాంట్స్. ఓకే, 3 రకాల ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి కదా, హోమోజైగస్ టాలు, హెటరోజైగస్ టాలు, అలానే హోమోజైగస్ రెసెసివ్ డ్వార్ఫ్. లేదు, ఫీనోటైపిక్ కానీ కన్సిడర్ చేస్తే 2 రకాలు ఫామ్ అయ్యాయి కదా, టాల్ అని, డ్వార్ఫ్ అని. దేన్ని మనం సెల్ఫింగ్ చేయాలి అనే క్వశ్చన్ ఫస్ట్ వస్తుంది మనకి.
ఇందులో క్యాపిటల్ టీని కానీ స్మాల్ టీని కానీ సెల్ఫింగ్ చేయడం కుదరదు. ఓకే, అది అవసరం లేదు, కుదరదు కాదు, కుదురుతుంది కానీ చేయలేదు, అవసరం లేదు. అది దీన్ని సెల్ఫింగ్ చేస్తే ప్యూర్ టాలే ఫామ్ అవుతుంది, దీన్ని సెల్ఫింగ్ చేస్తే ప్యూర్ డ్వార్ఫే ఫామ్ అవుతుంది. సో తను ఏం చేశాడంటే క్యాపిటల్ టీ స్మాల్ టీని సెల్ఫింగ్ చేశాడు. క్యాపిటల్ టీ స్మాల్ టీ సెల్ఫింగ్ చేస్తే ఇది F2 సెల్ఫింగ్. F2 సెల్ఫింగ్ రిజల్ట్ మీరు ఏమైనా గెస్ చేయగలుగుతారా? వెరీ ఈజీ, సింపుల్. ఎందుకంటే చూడడానికి ఇది F1 సెల్ఫింగ్ లాగానే ఉంది, రిజల్ట్ కూడా దీనిలాగానే వస్తుంది. రిజల్ట్ కూడా సేమ్, క్యాపిటల్ టీ స్మాల్ టీ 1:2:1 రేషియోలోనే వస్తుంది. ఓకే, మరి ఇందులో డిఫరెన్స్ ఏముంది? దీన్ని మనం F3 అంటున్నాడు మెండల్, ఇది F3. ఇప్పుడు F3ని సెల్ఫింగ్ చేయాలి. F3ని సెల్ఫింగ్ చేయాలంటే మళ్ళీ మెండల్ సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్లాంట్ ఇదే, F3 సెల్ఫింగ్. F3ని సెల్ఫింగ్ చేస్తే F4 వచ్చింది, అది కూడా 1:2:1 అని వచ్చింది. మరి ఏముంది ఇందులో డిఫరెన్స్ ఏముంది? F1 ఉంది, ఓకే, F1 కొంచెం అన్నీ ఒకటే వచ్చాయి కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం, దాన్నే సెల్ఫింగ్ చేశాడు. F2 వచ్చింది, F2లో 3 రకాల జీనోటైప్స్ అనేవి ఫామ్ అయ్యాయి. కానీ మనం F2ని సెలెక్ట్ చేసుకున్నాం, F3ని ప్రొడ్యూస్ చేస్తాం, F3ని సెలెక్ట్ చేసుకున్నాం, F4ని ప్రొడ్యూస్ చేస్తాం. మళ్ళీ ఇందులో F4ని సెల్ఫింగ్ చేసి F5ని సెల్ఫింగ్ చేసి F6ని ఇచ్చాడు. మెండల్ ఇంటెన్షన్ ఏంటి? ఓకే, ఇక్కడ మ్యాథమెటిషియన్ మెండల్ ఎలా ఆలోచించాడంటే ఎంత పర్సంటేజ్ అనేది ఆలోచించాడు. దాని మీదే క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. మీకు ఆ క్వశ్చన్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, అండ్ అలానే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే వాట్ ఈస్ ద percentage of recombination, what is the percentage of heterozygous stall in F4 generation? F4 జనరేషన్లో heterozygous stall యొక్క పర్సంటేజ్ ఏంటి అని అడుగుతాడు. అదేం క్వశ్చన్? ఇక్కడ మనకు 50% వచ్చింది కదా, ఇక్కడ కూడా 50% కదా అని అనుకోవచ్చు. మీకు మెండల్ ఇచ్చిన ఈక్వేషన్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాథమెటికల్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి దాంట్లో మీకు ఈక్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 1/2 క్యాపిటల్ టీ స్మాల్ టీ, 1/4 క్యాపిటల్ టీ, 1/4 స్మాల్ టీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. అదే ఈక్వేషన్ కదా, ఇక్కడ కూడా అదే రిజల్ట్, అదే రీకాంబినేషన్ పర్సంటేజు అని అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకు తప్పు అనేది చూద్దాం. F1 జనరేషన్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎంత పర్సంటేజ్? ఇది 100%. 100% హెట్రోజైగస్ స్టాల్ వచ్చాయి, 100%. దీన్ని సెల్ఫింగ్ చేస్తే ఎంత పర్సంటేజ్ వచ్చింది? హెట్రోజైగస్ అనేది 50% వచ్చింది. పేరెంటల్ జీనోటైప్ ఎంత వచ్చింది? అది 50% వచ్చింది. ఇప్పుడు ఈ 50%ని మనం ఇలా ఇక్కడ మనం సెల్ఫ్ క్రాసింగ్ చేస్తున్నాం. 50%ని సెల్ఫ్ క్రాసింగ్ చేస్తే ఇది ఎలా డివైడ్ అవుతుందంటే ఇది 25% అవుతుంది, ఇది 12.5, ఇది 12.5. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. కెన్ యూ టెల్ మీ దిస్ రేషియో, దిస్ పర్సంటేజ్ ఆఫ్ రీకాంబినేషన్? హెట్రోజైగస్ స్టాల్ యొక్క పర్సంటేజ్ చెప్పగలరా F4 జనరేషన్లో? ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నది ఈ 25ని సెలెక్ట్ చేసుకుని దాన్ని డివైడ్ చేస్తాం. 25/4 వేసుకోవాలి మనం. ఓకే, 25/4 అంటే ఇది 12.5 అవుతుంది, ఇది 6.25, ఇది 6.25. ఓకే, F5 కావాలనుకుందాం. F5 ఏమవుతుంది అప్పుడు? F5కి వచ్చేటప్పటికి హెట్రోజైగస్ స్టాల్ అనేది 6.25 అవుతుంది. హెట్రోజైగస్ స్టాల్ ఎందుకంటే మనం ఈ 12.5ని /4 చేస్తున్నాం అనమాట. /4 చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇది 4 3 12, 1 ఇలా 3.1 సంథింగ్ వస్తుంది కదా. ఈ 3.115 3.125 సంథింగ్ ఏదో వస్తుంది కదా, అది ఇక్కడ 2 అవుతుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి 3.1 + 3.1 6.025 6.250 అది హెట్రోజైగస్ అవుతుంది. ఇది 3.115 ఆర్ సంథింగ్, ఇది 3.15, ఇక్కడ 3.15 అలా అవుతుంది. సో ప్రతి జనరేషన్లోనూ మనం ఇక్కడ ఈ 100ని తీసుకుంటే ఇది 50% అయ్యింది, దాన్ని డివైడ్ చేసుకున్నాం 4 ముక్కలుగా.
ఈ 50%ని మళ్ళీ 4 ముక్కలు చేస్తే ఇది 2 కాబట్టి ఇక్కడ 25 అయింది. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో 25 4 ముక్కలు చేసాం, మధ్యలో ఉన్నది ఇది 12.5 అయింది. దీన్ని ఇంకో 4 ముక్కలు చేస్తే మధ్యలో 6.25 అవుతుంది. అటు ఇటు 6.25/2 అనేది అటు ఇటు వస్తుంది. సో ఇది మెండల్ కండక్ట్ చేసిన మ్యాథమెటికల్ రిజల్ట్ అనమాట. ఎంత పర్సంటేజ్ అన్నది ప్రతి జనరేషన్లోనూ మారుతూ వస్తుంది. అది మెండల్ కండక్ట్ చేశాడు. అన్ని క్రాసెస్ కండక్ట్ చేసిన తర్వాత తిను ఇచ్చిన ఒక సెట్ ఆఫ్ జనరలైజేషన్స్లో 2 లాస్ ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్ ఒకటి, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఒకటి. ఓకే, సో ఇది అయ్యింది. ఇప్పటికీ మెండల్స్ యొక్క ఫస్ట్ లా, సెకండ్ లా చూసాం మనం. నెక్స్ట్ మనం పోస్ట్ మెండేలియన్ లాస్ చూద్దాం. పోస్ట్ మెండేలియన్ లాస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.